వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో నూతన సచివాలయం పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు వైపు మళ్లించినట్లు తెలిపిన అధికారులు. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమీక్ష. ప్రకృతి వైపరీత్యంతో అల్లాడుతున్న రైతన్నలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని ఆదేశాలు. అవినీతి ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ. దళిత బంధు స్కీమ్ లో 3 లక్షలు తీసుకునే ఎమ్మెల్యేల లిస్టు బయట పెట్టాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కుండపోత వర్షం. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి నేల రాలిన మామిడి. ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలోని నూతన సచివాలయం పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాగా ఈ ఆంక్షల వల్ల ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు వైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే చింతల్ బస్తీ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు వైపు అనుమతి నిరాకరించారు. అలాగూ ఇక్బాల్ మీనార్ నుంచి వచ్చే వాహనాలకు తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లించారు. అలాగే బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఇచ్చారు. అలాగే ఎల్లుండి ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబిని పార్కు మూసివేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు గతేడాది ఇదే సమయానికన్నా రెట్టింపుని మించి కొనుగోళ్లు జరిగాయన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ప్రకృతి వైపరీత్యంతో అల్లాడుతున్న రైతన్నలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఇదే అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, యాసంగిలో అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్నారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలుకు వీలుగా భారీగా 7,142 కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికీ వీటిలో 4,000కు పైగా ప్రారంభించి గత ఏడాది ఇదే రోజు 1.90 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా 2.5 రెట్లు అధికంగా 5.16 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. అవినీతి ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల బహిరంగ లేఖ రాశారు. దళిత బంధు స్కీమ్ లో 3 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యేల లిస్టు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారు అని స్వయంగా సీఎంఏ ఒప్పుకున్నారని, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తమ దగ్గర ఉందని చెప్పారని అన్నారు. దళిత బంధు స్కీమ్ లో ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు తీసుకున్నారని చెప్పారని, అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకుంటామన్నారని తెలిపారు. ఏ ఎమ్మెల్యే ఎంత తిన్నాడో లెక్క చెప్పాలని అవినీతి ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలన్నారు.
కేసీఆర్ గారు పార్టీ ఎమ్మెల్యేల మీటులో పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, వాళ్ళ అవినీతి చిట్టా తిన దగ్గర ఉందని, ఆఖరికి దళిత బంధువులో కూడా ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అవినీతికి పాల్పడే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని, వాళ్ళకు మళ్ళా టికెట్లు ఇచ్చేది లేదని కేసీఆర్ గారు చెప్పడం కూడా జరిగింది. అయ్యా కేసీఆర్ గారు, నిజంగానే మీరు అవినీతి చేసిన వాళ్లకు టికెట్లు ఇవ్వకపోతే ఏ ఒక తెగించిన ఎమ్మెల్యేయో లేసి నిలబడి, అయ్యా కేసీఆర్ గారు, సార్ మీరే అవినీతి చేశారు కదా, కాళేశ్వరంలో మీరే 70,000 కోట్లు తిన్నారు కదా, మీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో అవినీతి చేసింది, మీ కొడుకు రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ బ్యాంక్ లో అవినీతి చేశారు, ఇలా మీరే ఇంత అవినీతి చేశారు కదా, మరి మీకు కూడా టికెట్లు ఉండవా సార్ అని మిమ్మల్ని అడుగుంటే మీ ముఖం ఎక్కడ పెట్టుకునేవాళ్ళు? ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు మీ పేరు, కరప్షన్ లో చంద్రశేఖర్ రావుగా మీరు మారారు కదా సార్ అని మీ ఎమ్మెల్యే ఒకడెవడన్నా తెగించిన వాడు మిమ్మల్ని అనుంటే మీ ముఖం ఎక్కడ పెట్టుకునేవారు సార్? ఈ రోజు ఎంత నిస్సిగ్గుగా మీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అని మీకు తెలుసని, తెలిసిన వాళ్ళ చిట్టా మీ దగ్గర ఉందని, ఆఖరికి 3 లక్షల రూపాయలు దళితుల దగ్గర కూడా తీసుకుంటున్నారని మీరే చెప్తున్నారంటే, మరి మీకు తెలిస్తే మీరు ఎందుకు ఆ లిస్టు బయట పెట్టడం లేదు? ఎందుకు ఆ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయటం లేదు? అసలు మీ దగ్గర ఈ లిస్టు మాత్రమే ఉందా, లేకపోతే గత 9 సంవత్సరాలుగా ఏ ఎమ్మెల్యే ఎంత అవినీతి చేశాడు అన్న లిస్టు కూడా మీ దగ్గర ఉందా? మరి మీ దగ్గర ఉంటే మీరు ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోకుండా ఎందుకున్నారు సార్ అని అడుగుతున్నాం. అసలు ఒక్క ఎమ్మెల్యే 3 లక్షల రూపాయలు ప్రతి దళిత బంధువులో తిన్నాడని మీరు చెప్తున్నారే, అంటే మీరు ఇంతవరకు మన రాష్ట్రంలో 19 లక్షల కుటుంబాల దళిత కుటుంబాలు ఉంటే మీరు ఇచ్చిందెన్ని? 36,000 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు. 36,000 మందికి 10 లక్షల చొప్పున ఇచ్చారంటే 3,600 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినట్టు. ఒక్కొక్క దళిత బంధువులో 3 లక్షలు తిన్నారు వీళ్ళు అంటే అసలు ఎమ్మెల్యేలే 1000 కోట్ల రూపాయలు తిన్నట్టయింది కదా సార్. మరి మీరిచ్చే దళిత బంధువులో 1000 కోట్ల రూపాయలు మీ ఎమ్మెల్యేలు తిన్నారని తెలిసి కూడా, ఆ చిట్టా మీ దగ్గర ఉండి కూడా ఇంతవరకు మీరు బర్తరఫ్ చేయలేదా? ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి కాకపోతే ఇంకా ఏమైంది కేసీఆర్ సార్? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రావడంతో మామిడికాయలు నేల రాలిపోయాయి. మొక్కజొన్న, చెరుకు పంటలు నేల కూలాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతన్నలు లబోదిబోమని రోధిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ డివిజన్లోని ఆగిరిపల్లి నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించి పలు కేసుల పూర్వపరాలు అడిగి తెలుసుకున్నారు. నూజివీడు సబ్ డివిజన్లో అంతా ప్రశాంతంగా ఉందని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా తమ వద్దకు తీసుకురావచ్చని అన్నారు. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపి అందరూ సమానంగా జీవించడానికి ఎంతో కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్ రామ్ను గుర్తుంచుకోవాలని, ఆ మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ముగింపు సందర్భంగా సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పించకపోయి ఉంటే దళితుల పరిస్థితి దారుణంగా ఉండేదని, ఎంతో ఉన్నత చదువు చదివి భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు అంబేద్కర్కి జట్కా బండి కూడా కట్టలేదని గుర్తు చేశారు. అందరూ సమానంగా జీవించడానికి రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించారని తెలిపారు. వీళ్ళందరికంటే కూడా ఒక అంబేద్కర్ కంటే, మిగిలిన జగజ్జీవన్ రామ్ కంటే కూడా జ్యోతిరావు పూలేని మనం చాలా అభినందించాల్సిన ఆవశ్యకత ఉంది.
ఎందుకంటే వీళ్ళు దళితులుగా పుట్టారు, దళితులకి చేశారు. కానీ జ్యోతిబా ఫులే దళితుడిగా పుట్టపోయినప్పుడు కూడా దళితుల కొరకు వారు ఏమేమి త్యాగాలు చేశారో ఒక్కసారి కనుక మనం అనుకుంటే మన ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన ఎప్పుడైతే దళితుల విద్య కొరకు లేదా వారి ఇంటిలో పాఠశాలలు పెట్టించడానికి ఒప్పుకున్నారో, వారి ఇంటిలో మంచినీళ్ళు తాగడానికి అవకాశం ఇచ్చారో, వారిని ఊర్లో నుంచి వారి సతీమణి సావిత్రిబాయి గారిని ఊర్లో నుంచి వెలివేసినప్పుడు కూడా మరలా బయటికి వెళ్ళి ఒక పాఠశాల పెట్టించి మన దళితులు విద్య కొరకు పోరాడిన మహనీయుడు ఆ జ్యోతిబా ఫులే. నిజమైన మహాత్ముడు. ప్రజా డాక్టర్గా గూడూరు డివిజన్లో డాక్టర్ సిఆర్ రెడ్డి గుర్తింపు పొందారని, పేద ప్రజలకు విద్యా వైద్యం విషయంలో ఆయన అందించిన సేవలు మరవలేనివని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డాక్టర్ సిఆర్ రెడ్డి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించారు. గూడూరు పట్టణంలో ప్రజా డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ సిఆర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్సీ మేరీగా మురళి సిఆర్ రెడ్డి నివాసానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పూజనీయులు పెద్దలు, నగర ప్రముఖులు, నియోజకవర్గ ఆదరాభిమానులు కలిగినటువంటి గౌరవనీయులు, డాక్టర్గా వివిధ సేవలు అందించే సంఘ సంస్కర్తగా దైవం కోసం ప్రజలందరూ మన్నలు పొందినటువంటి గొప్ప యోధులు డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఈ నెల 24వ తేదీన బ్రేక్ తీసుకుందాం. కెంపు రూబీ, ముత్యం పేర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. దివంగత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుండడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తొస్తారని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్నించారు. తడిగుడ్డతో గొంతు కోసే నైజం చంద్రబాబుదని విమర్శించారు. భార్యను కూడా చూసుకోలేనుడు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని మోదీని చంద్రబాబు తిట్టారని, ఇప్పుడేమో నేషనల్ మీడియాలో మోదీ డివిజన్ సూపర్ అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నైజం ఇలాగే ఉంటుందని చెప్పారు.
श्री महोदया अपने दर्शन के लिए हाजिर है। ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఎవరి జుట్టైనా పట్టుకుంటాడు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేయలేదు, ఎన్టీఆర్ గారు పుట్టిన ఈ యొక్క జిల్లాకి ఏం చేయలేదు, తాను పుట్టిన జిల్లాకి ఏం చేయలేదు. కానీ భవిష్యత్తులో మళ్ళీ అధికారం ఇస్తే అది చేస్తా ఇది చేస్తానని అరచేతిలో మళ్ళీ స్వర్గాన్ని చూపించాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలు ఇదేం కర్మరా బాబు, ఈయనకి 14 ఏళ్ళు ఇచ్చినా మనని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని. అన్నిటికైనా గొప్ప విషయం ఏంటంటే ఈ దేశంలో నాకు తెలిసి ఏ పొలిటికల్ లీడర్ కూడా మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తాము, మేము కూడా అమ్మఒడిని కంటిన్యూ చేస్తాము, చేయూతని కంటిన్యూ చేస్తాం, హౌసింగ్ కంటిన్యూ చేస్తామని చెప్పడం అనేది ఎక్కడా జరగలేదు, ఒక ఆంధ్రప్రదేశ్ లోనే. అవి తీసుకొచ్చింది జగన్ గారు, అవి కంటిన్యూ చేస్తాడన్న నమ్మకం జగన్ గారి మీదే ఉంది. కాబట్టి ప్రజలు జగన్ గారినే నమ్ముతున్నారు, మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ రోజు ఏమీ చేయని చంద్రబాబు నాయుడు అవి కంటిన్యూ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా జగన్ పరిపాలన సూపర్ గా ఉందని మరి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నట్టే ఇప్పుడు అందరికీ అర్థమైంది. మొన్నటి వరకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని చెప్పిన వ్యక్తులు ఈరోజు కంటిన్యూ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా జగన్ పరిపాలన బాగుంది, మేము ఎన్ని రోజులు విషయం చిన్నాము, మాకు ఇప్పుడు అర్థమైంది జగన్ అనే మా నమ్మకం కార్యక్రమం ద్వారా అనేది చెప్పకనే చెప్తున్నారు. సో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చినా 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా జగనన్న కోసమే వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు. ఈ రాష్ట్రం ఇప్పటికన్నా ఇంకా డబుల్ డెవలప్మెంట్ తో ఇంకా ముందుకు వెళ్తుందని అభిమానులు అభిమానానికి ఆకాశమే హద్దు అని అనేక సందర్భాల్లో రుజువైంది. దేవుళ్లకు గుడి కట్టే ప్రజలు ఇప్పుడు సినీ నటులపై పెరుగుతున్న అభిమానం గుడి కట్టేలా ప్రేరేపిస్తోంది. తన నటనతో యావత్ సినీ ప్రపంచాన్ని ఉర్రూతలోగిస్తున్న నటి సమంత పట్ల గుంటూరులో అభిమాని గుడి కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందినటువంటి తెనాలి సందీప్కు సమంత అంటే విపరీతమైన అభిమానం. ఆమెను ఓ దేవతగా ఆరాధిస్తుంటాడు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేస్తుండటం తెలుసుకున్న సందీప్ ఆమెకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అని ఆలోచన చేశాడు. అంతే ఆమెకు గుడి కట్టించాలని నిర్ణయించుకొని కుటుంబ సభ్యుల సమక్షంలో సమంత గుడిని ప్రారంభించారు. దీంతో సమంత గుడి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముందుగా సమంత గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు 28వ తారీఖు బర్త్డే అండి ఈరోజు. అందుకని నేను ఈరోజు గుడి కట్టాలని అనుకున్నాను. ఈరోజు కంప్లీట్ చేశాను. కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు అవన్నీ చేశాను. ఒక పండగలా చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇన్స్పైర్ అయ్యానండి మేడం గారు చూసి. మేడం గారు చేసే సమాజ సేవ చూసి ఇన్స్పైర్ అయ్యా బాగా. ఈ ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలన్నింటిలో అప్పుడప్పుడు పాల్గొంటూ, మామూలుగా అయితే యాక్టర్స్కి డేట్స్ ఉండవు, అయినా కానీ కేటాయించి వెళ్ళి వాళ్ళతో గడపటం, పిల్లలతో అవన్నీ చేయటం. మేడం గారు చాలా మంచి మనసు మేడం గారిది. నేను మేడం గారిని కలవకపోయినా ఆ మేడం గారి ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు మనిషి మాట్లాడితే ఎలాంటి వాళ్ళు అర్థమైపోద్దండి. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. బాగా వేరే అమ్మని నేను మయోసైటిస్తో మేడం గారు ఒక 6 months ఇబ్బంది పడ్డారండి. బాగా తగ్గితే మొక్కుబడి వస్తానని మొక్కున్నాను. తిరుపతి అన్ని సర్వమత ప్రార్థన మొక్కున్నాను. అందుకని ఇక తిరుపతి, చెన్నై, నాగపట్నం అన్నీ వెళ్ళొచ్చాను.
ప్రతి సంవత్సరం ఈ రోజున ఒక పండగలాగా చేసుకుంటానండి నేనైతే. సమంత గారు చేసే సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇంకా చేయాలండి జనం. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకూడదు, ఇతరులకు కూడా హెల్ప్ చేయాలి ఉన్నంతలో అనేది నా ఉద్దేశం అండి. ఇంత గుండె ధైర్యంతో ఇట్లా సోషల్ యాక్టివిటీస్ చేస్తుందంటే చాలా గొప్పతనం అండి. ఇది మామూలు గొప్పతనం కాదు, ఎవరో చేయట్లా. ఇప్పుడున్న హీరోయిన్స్లో బాలీవుడ్ అయితే నాకు తెలియదు, ఇక్కడ సౌత్ సైడ్ అసలు ఎవరూ చేయట్లా ఇలాంటి యాక్టివిటీస్. అలాంటి సమంత గారు వచ్చిన 2 yearsకే 2012లో స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా మొత్తం అన్నీ చూసుకుంటున్నారు, వాళ్ళకి భోజనం కానీ అన్నీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో నూతన సచివాలయం పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్ రోడ్డు వైపు మళ్లించినట్టు తెలిపిన అధికారులు. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమీక్ష. ప్రకృతి వైపరీత్యంతో అల్లాడుతున్న రైతన్నలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని ఆదేశాలు. అవినీతి ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ. దళిత బంధు స్కీమ్ లో 3 లక్షలు తీసుకునే ఎమ్మెల్యేల లిస్టు బయట పెట్టాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కుండపోత వర్షం. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి నేల రాలిన మామిడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.